నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగార్జున సాగర్పై ఉన్న కేంద్ర బలగాలను వెనక్కి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో నీళ్లకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామంటున్న ఎమ్మెల్సీ కవితతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన నీళ్లు నిజాలు అనే రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి మాతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. వారిని అడదాం. మేడం చెప్పండి, ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు మనం ఇదివరకు ప్రారంభం చేసుకున్నామో, ఏవైతే ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఫినిష్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంపూర్ణ నీటి హక్కులను ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు అనేకమైనటువంటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. వాటి డెప్త్ తెలియక ఇరిగేషన్ ఇష్యూస్ మీద అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క, ఇరిగేషన్ ఇష్యూస్ మీద అవగాహన లేనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక పక్క ఉండడంతో మన రాష్ట్రం అన్ని హక్కులను కూడా కోల్పోతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. చాలా బాధాకరం ఇది. అందుకనే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి అనేక మంది మేధావులని, రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడం కోసం పనిచేసినటువంటి అనేక మంది ఇంజనీర్స్ని, యువతరం ఎవరైతే రేపటి నాడు నీటి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి యువమిత్రులు, విద్యార్థులు ఉన్నారో వారందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా గోదావరి, కృష్ణా నదులు, వాటి నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిద్రపోవడంతో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోల్పోతుందో ఈ అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా రోజంతా కూడా చర్చ జరపడం జరిగింది. ఇది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఒక పక్క అవగాహన లేదు ప్రభుత్వానికి, ఇంకొక పక్క అంటే పాత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చేసేటటువంటి ప్రయత్నాలు. ఈ క్రమంలో ఈ రాజకీయ కక్షల్లో పర్మనెంట్గా తెలంగాణ ప్రజలు తమ నీటి హక్కులను కోల్పోతారేమో అనేటటువంటి ఒక భయము, ఒక బాధ అది తెలంగాణ వాదులందరిలో కూడా ఇవాళ ఉంది. దాన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వారు అనేక రంగాల్లో నిపుణులు, వారు అనేక మార్లు తెలంగాణ కోసం కొట్లాడినారు. కాబట్టి అటువంటి పెద్ద మనుషులందరూ కూడా రావడం, వారందరూ సంతకాలు చేసిన తర్వాత దాదాపు ఒక 20 డిమాండ్లతోని తీర్మానాలు ఏవైతే ఇక్కడ చేసినామో వాటన్నిటిని కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రూపంలో కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి కనీసం ఇంతమంది మేధావులు చెప్పినటువంటి ఈ అంశాలను ఇప్పటికన్నా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కుల్ని కాపాడుతారు ముఖ్యమంత్రి గారు, కాపాడడానికి ఎట్లీస్ట్ ప్రయత్నం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఏ తీర్మానం చేస్తున్నారు? ఇప్పుడు ఒకటేనే కాదండి, ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ గోదావరి నది అనేటటువంటిది మనకు జీవధార లాంటిది. ఇవాళ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోదావరిలో పుష్కలంగా తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సరిపడా నీళ్లున్నాయి. అందుకోసమే గోదావరి నదిని బేస్ చేసుకొని గోదావరి నది మీదనే మనం కాళేశ్వరం రివర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది కట్టుకోవడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో ఫెయిల్యూర్ అయిపోయింది అనేటటువంటి ఒక అపవాదం ప్రజల్లోకి తీసుకెళ్లి 8 లక్షల ఎకరాల పంటను నష్టం చేసి ఎండబెట్టింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇంకా రేపు పొద్దున ఏం చేస్తున్నారు, గోదావరి నదీ జలాల మీద ఆంధ్ర వాళ్ళ కన్నుబడింది. వాళ్ళు బనకచెర్ల దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టబోతా ఉన్నారు. దానికి 200 TMC నీళ్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి ఉత్తరం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ ఆ 200 TMC హక్కు కనుక వాళ్ళకు వస్తే మనకు ఉన్న గోదావరిలో కూడా శాశ్వతంగా నీళ్లు దూరం అవుతాయని ఒక భయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కానివద్దు. ఆ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిమాండ్ పెట్టారో దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలనేటటువంటిది ప్రధాన డిమాండ్ చేసినాము. అట్లానే కృష్ణా నదికి సంబంధించి కూడా మన నీటి హక్కులు, నీటి వాటా కోసం కూడా చేయాల్సినటువంటి అనేక అంశాలను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ 90-95% కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫినిష్ చేసిన ప్రాజెక్టులు, కొంచెం అమౌంట్ పెట్టి కొంచెం కష్టపడితే అయిపోయే ప్రాజెక్టులను కూడా చెయ్యకుండా అదేదో కేసీఆర్ గారి ఫెయిల్యూర్ లాగా చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే ప్రాజెక్టు మనం కట్టకపోతే నీటి వాటా ఇంకోటి ఎత్తుకొని పోతాం. మన ఇదివరకు ఆంధ్ర పాలకులు అలసత్వం వహించారు కాబట్టి మనకు తెలియకుండా మహారాష్ట్రలో బాబ్లీ లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత ఏమవుతుంది, 5-6 ఏళ్ళు కోట్లలో పోతుంది. తర్వాత కోర్టు వాళ్ళకి హక్కులు ఇచ్చేస్తుంది. అప్పుడు శాశ్వతంగా తెలంగాణ ప్రజలు హక్కులు కోల్పోతారు. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. దాదాపు 7-8 గంటల పాటు జరిగినటువంటి చర్చలో అనేకమైన అంశాలు ప్రభుత్వానికి చెప్పిన మా కాపీ అంతా కూడా మీకు ఇస్తాము. కాకపోతే ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం తెలంగాణ సోయితోని పరిపాలన చేస్తే మన నీటి హక్కులు కాపాడాలనేటటువంటి ఆలోచన వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. నాగార్జున సాగర్ మీద కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సంబంధించి ఎలాంటి ప్రస్తావించారు? నాగార్జున సాగర్ను ఇప్పటికీ కూడా కేంద్ర చేతుల్లోంచి
రాష్ట్రం కంట్రోల్లోకి తీసుకురాలేకపోవడం అనేటటువంటిది అట్టర్లీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తక్షణమే నాగార్జున సాగర్ హెడ్ రెగ్యులేటర్తో పాటు రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ రెండిటి కంట్రోల్ని కూడా మన ప్రభుత్వానికి వచ్చే విధంగా కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఆదిత్యనాథ్ దాస్ గారు అనే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా ఉండి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే మన కృష్ణా నీటిని కంప్లీట్గా దోసుకొని తరలించుకొని వెళ్ళిపోతుందో ఆ ఎత్తిపోతల పథకం జరగాలని ఆయన గ్రీన్ ట్రిబ్యునల్లో మనకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఆంధ్ర పక్క నుండి తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఆఫీసర్ని ఆయన రిటైర్ కాగానే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మనకు ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టిండు. ఆయన ఎవరి కోసం పనిచేస్తాడు? ఎవరి ఇంట్రెస్ట్ని కాపాడడానికి పనిచేస్తాడు? అంటే ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ ఆయన మనోడు కాదు, తెలంగాణ ఆఫీసర్ అయితే కాదు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాడు కాబట్టి ఆయన తక్షణమే తొలగించాలని చెప్పి నేను కోరుతాను. జిల్లాలో కూడా ఇలాంటి సదస్సులు నిర్వహించాలని ఒక డిమాండ్ వస్తుంది. దీని గురించి డెఫినెట్గా అండి చాలా వచ్చింది డిమాండ్. దాని మీద కూడా ఆలోచన చేస్తాము. ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి జిల్లాలను, జిల్లా కేంద్రాలను సెలెక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే మీరు ఇక్కడ యువ మిత్రులందరూ మాట్లాడుతూ ఉంటే చూసినారు. మనకు నెక్స్ట్ జనరేషన్లో కూడా వాటర్కి సంబంధించి చాలా అవగాహనతో మాట్లాడుతున్నటువంటి పిల్లలు వస్తూ ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ప్లస్ వారందరికీ కూడా ఈ విషయాలు తెలియడానికి తప్పకుండా మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా చూసినట్టయితే రాబోయే రోజుల్లో జాగృతి తరఫున జిల్లాల్లో కూడా నీళ్లు నిజాలకు సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేస్తాం. తెలంగాణకు రావాల్సిన అటు గోదావరి కావచ్చు, కృష్ణా నదిలో రావాల్సిన నీటి హక్కును, ఒక్క చుక్క నీటి బొట్టును కూడా విడిచిపెట్టాము. దీనికి సంబంధించి ఆ జిల్లాలో కూడా సదస్సులు ఏర్పాటు చేసి తెలంగాణ యువతను కావచ్చు, ప్రజలను అందరినీ కూడా చైతన్యవంతం చేస్తామంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. అంతేకాకుండా అటు నాగార్జున సాగర్ పై కేంద్ర బలగాల మోహరింపు, ఇంకా వారిని పంపించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ని నియమించడం పట్ల కూడా ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నీళ్లకు సంబంధించి కావచ్చు, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులకు సంబంధించి ప్రజలందరినీ క్రోడీకరించి ప్రజలందరితో కలిసి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తాము. యువతను కావచ్చు, ప్రజల్ని పెద్ద ఎత్తున కూడా భాగస్వామ్యం చేసి మన హక్కులను కాపాడేందుకు పోరాడతామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.